ఒక్క 5 నిమిషాలకి మొదలు పెడతాం. 5 నిమిషాలా? ఎందుకంటే అది ఎందుకు అంటే అది ఇప్పుడు 5 నిమిషాల్లో రావుకాలం పోయి మంచి కాలం వస్తుంది. అవునా? అయితే ఓకే ఆంటీ. ఏంటిది ఇంకా రాలేదు? శుభరాణి, వచ్చేసాను. అమ్మా, వచ్చేసింది. ఏమొచ్చేసింది? అదే బాబు, రావుకాలం పోయి మంచి కాలం వచ్చింది. పాఠం మొదలు పెడదాము అంటుంది. అలాగే ఆంటీ, మొదలు పెట్టండి. అక్కడ కర్టెన్ లాంటిది, అక్కడికి వెళ్ళి పాడు. అలాగే. జాగ్రత్త. అలాగేనమ్మా. వెళ్ళు. కొత్త కొడలా, హోలీ ఆడి ఆడి అలిసిపోయినట్టున్నా. ఈ డ్రింక్ తాగు. థ్యాంక్స్ అక్క. హే నక్షత్ర, నువ్వు ఇక్కడ ఉన్నావా? నిన్ను ఎక్కడికి వెళ్ళింది ఇది? గురుడికి కూల్ డ్రింక్ ఇచ్చి ఇంప్రెస్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. మీకోసం కూల్ డ్రింక్ తెచ్చాను, తీసుకోండి. మరి మీకు? నేను తర్వాత తాగుతానండి, మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డౌట్ లేదు, ఆ బంగ్ అఖిల్ తాగేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఛా!
చూసాక చిన్ని గుండెలో కేక హోలీ పండుగే వచ్చాక రచ్చ చేయక ఉంటామా కలిసిన వేళ అంతా అల్లరే రాధాకృష్ణ పండుగ అంటే సరగాల సందడులే వారి మాట గుర్తుకు వస్తే మస్తు మజాలే రంగులన్నీ చల్లుకుంటే ప్రేమలెన్న పొంగులే స్నేహబంధం అల్లుకుంటది లోకమంతా ఒక్కసారి చిందులేసి ఆడితే భూమి తల్లి పులకరిస్తది మీరు మేము వేరు కాదు ఒక్కటంటూ చాటుకుందిలే అఖిల్ బాబు ఏంటి అలా తోలుతున్నారు అఖిల్ బాబు అఖిల్ బాబు లేవండి చాలా బాగా పాడావమ్మా. ఎక్సలెంట్ థ్యాంక్ యూ చాలా బాగా పాడావు థ్యాంక్ యూ పాటని అందరూ మెచ్చుకున్నారు కానీ పాట పాడమని అడిగిన అఖిల్ బాబు మాత్రం మెచ్చుకోవడం లేదేంటో. అవును, అఖిల్ బాబు ఎక్కడ? అఖిల్ లేవండి సేమ్ టచ్ సేమ్ టచ్. అఖిల్ 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 ఎక్కడికి వెళ్ళాడు? అఖిల్ అఖిల్ అదే టచ్ లేవండి అఖిల్ బాబు సేమ్ టచ్ అఖిల్ బాబు అఖిల్ బాబు సేమ్ టచ్ అదే అఖిల్ బాబు టచ్ లేవండి అఖిల్ 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 లేవండి సేమ్ టచ్ అక్కడ చూద్దాం. పిల్లల్ని చూస్తాం. అఖిల్ అఖిల్ బాబు అఖిల్ సేమ్ టచ్ అఖిల్ బాబు అఖిల్ అఖిల్ లేవండి అదే టచ్ అఖిల్ బాబు అఖిల్ ఎక్కడ? నాకు గుర్తుంది. అఖిల్ బాబు అఖిల్ అఖిల్ కనిపించాడా? లేదండి అఖిల్ ఎక్కడ ఏమ్మా? లేదు అఖిల్ 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 బాబు అఖిల్ బాబు అఖిల్ అఖిల్ బాబు అఖిల్ బాబు అఖిల్ ఎక్కడ
అఖిల్ అఖిల్ దీనుళ్ళు పడ్డాడేంటి కర్మ. కష్టపడి దీని వాళ్ళు కంటపడకుండా దాస్తే ఇప్పుడిది దొరికి మమ్మల్ని కూడా ఇరికించేలా ఉందే. రూపారా అఖిల్ 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 బాబు అఖిల్ అఖిల్ రే అఖిల్ అఖిల్ లేదా అఖిల్ 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 బాబు ఇలా పడిపోయాడేంటండి? చూస్తారేంటి? నీళ్ళు తీసుకురండి. తీసుకురామ్మా. అఖిల్ ఏమైంది? అఖిల్ 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 ఇదిగో బాబు. అఖిల్ 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 నేను బంగు కలిపిన విషయం బయటపడకుండా ఎలాగైనా మేనేజ్ చేయాలి. అసలే అఖిల్ అంటే అత్తయ్యకి ప్రాణం. హోలీలో ఆడి ఆడి ఓవర్ స్ట్రెయిన్ అయినట్టున్నాడు. దానికి తోడు పాట వినేసరికి డాన్స్ చేయటం మొదలు పెట్టాడు. ఆ వీక్నెస్ మీద పాపం కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అయ్యో లోపలికి తీసుకెళ్దామండి. రండి లోపలికి తీసుకెళ్దాం. మెల్లగా మెల్లిగా జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా. ఏంటమ్మా ఇది? బాబు పడిపోతే అలా చూస్తూ కూర్చున్నావేంటి? మమ్మల్ని పిలవచ్చు కదా. ఎందుకు పిలవలేదు? కనీసం బాబు మొహానా నీళ్ళెందుకు కొట్టలేదు? లేపే ప్రయత్నం కూడా చెయ్యకుండా అలా చూస్తూ కూర్చున్నావేంటి? మాట్లాడవేంటి? అసలు ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? పక్కింటి రాముగారి కూతురువా? లేక ఎదురింటి రాజాగారి కూతురువా? చెప్పు, ఎవరు నువ్వు? అమ్మో, దీన్ని గాని మా వదిన గనక చూసిందంటే నా పని అయిపోయినట్టే. నెమ్మదిగా. అరుణ్ డాడీ నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగే డాడీ. ఎవరు అంటే చెప్పడం లేదు అంటే ఖచ్చితంగా ఎవరో దొంగ అయ్యుంటుంది అత్తయ్య. మన హోలీ సందడిలో ఉన్నప్పుడు దొంగతనం చేద్దామని రంగులు పూసుకొని వచ్చుంటుంది. దీని రంగేంటో ఇప్పుడే బయట పెడతా. చిలకమ్మా, అమ్మా, వెళ్ళి నీళ్లు తీసుకురా. అనగానమ్మా. చిలకమ్మా, ఆ నీళ్లు దాని మొహం మీద కొట్టు.
దాన్ని మెడపట్టి బయట గెంటే. ఇలాంటి పిల్ల పక్కనుండడం నీకు నీ కూతురు కూడా మంచిది కాదు. వీలైనంత తొందరగా దీన్ని పనిలో నుంచి తీసి పడేస్తే బాగుంటుంది. నువ్వా? నిన్న నిన్ను పంపించేశాం కదా, ఎలా వచ్చావు, ఎప్పుడొచ్చావు? నీలాంటి అలగా మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పి నిన్ను గెంటేస్తే మళ్ళీ దొంగచాటుగా ఈ ఇంట్లో దూరావన్నమాట. ఈ రంగులు పూసుకుని నీ మొహం ఎవరు గుర్తుపట్టకుండా రెడీ అవ్వు. ముందు నేను రూపారాణి వెళ్తాం. తర్వాత నువ్వు లోపల నుంచి వచ్చే వాళ్ల పని వాళ్లతోనూ బయట నుంచి వచ్చే వాళ్ల ఫ్రెండ్స్ తోనూ కలిసిపోయి వచ్చేసే. అర్థమైందే, అర్థమైంది. నువ్వు ఎందుకు ఈ ఇంట్లో దూరావో నాకు అర్థమైంది. నేను అనుకున్నట్టుగా నువ్వు మంచితనం ముసుగులో అఖిల్ బాబుకి దగ్గరవ్వాలని చూస్తున్నావు. అఖిల్ని వలలో వేసుకోవాలని చూస్తున్నావు, అంతే కదా? అఖిల్కి నువ్వే బంగు కలిపినట్టుగా సీన్ క్రియేట్ చేస్తా. ఖచ్చితంగా అంతే అయ్యుంటుంది అత్తయ్య. గుండె విషయంలో నిన్న అఖిల్ దీన్ని సమర్థించాడు కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇంట్లో దూరిపోయి ఉంటుంది. మెల్లగా అఖిల్ బాబుని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండుంటుంది. అందుకే దొంగల ఇంట్లో దూరి అఖిల్ బాబు తాగే జ్యూస్ లో ఏదో మత్తు మందు కలిపి ఉంటుంది. అందుకే అఖిల్ బాబు పడిపోయి ఉండుంటాడు. లేదండి, నేను అలా ఏం చేయలేదు. అలా చెయ్యకపోతే అఖిల్ పడిపోయినప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అతన్ని అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని చూస్తూ ఎందుకు కూర్చున్నావు? అంటే అఖిల్ మత్తు వదిలే వరకు అలా ఒళ్ళోనే పడుకోబెట్టుకొని అతనికి సపర్యలు చేసినట్టుగా అతన్ని నమ్మించి అఖిల్ దగ్గర మార్కులు కొట్టేద్దామనేగా? చిచి, అలాగా మనుషులు, అలాగా బుద్ధులు. ఇంతమంది కళ్ళు కప్పి ఇంట్లో దూరింది అంటే ఇది ఎంత ముద్రై ఉంటుంది? అమ్మగారు, మాము రంగులు తెస్తున్నప్పుడు ఈ అమ్మాయి అవుట్ హౌస్ నుంచి వచ్చి మాతో కలిసి వచ్చేసినది. అవుట్ హౌసా? అంటే రాత్రి నుంచి నువ్వు గురువమ్మ వాళ్లతో కలిసి అవుట్ హౌస్ లోనే ఉన్నావన్నమాట. వదినా, అది అంటే నిన్న దీన్ని ఊరికి పంపించలేదా? పంపించాను వదినా. నువ్వు చెప్పగానే పంపించేశాను. మరి ఎలా వచ్చింది?
అంటే బస్ స్టాప్కి వెళ్ళిందంట. బస్సులన్నీ రష్గా ఉన్నాయని చెప్పి ఎక్కలేకపోయింది. ఇంతలోకి చీకటి పడిపోయింది. ఆడపిల్ల కదా వదినా, రాత్రిపూట ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తోందని చెప్పి ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. ఎంతైనా నేను ఒక ఆడపిల్ల తల్లినే కదా. కరిగిపోయాను వదినా. అవుట్ హౌస్కి రమ్మని చెప్పాను. ఈ విషయం నీకు చెప్దామని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఏంటి కుదరలేదు? ఇలాంటి వాళ్ళ మొహం చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఎందుకు దీన్ని అవుట్ హౌస్ లో ఉండనిచ్చావు?